వాళ్ళలో వ్యభిచారం చేసిన వాళ్ళు ఉన్నారట. దానివల్ల 24,000 మంది చనిపోయారు. ఎవరితో చేశారు వీళ్ళు వ్యభిచారం అంటే మోయాబు స్త్రీలతో వ్యభిచరించారు. సంఖ్యాకాండంలో ఉంటుంది, తీనవసరం లేదు, మీకు అర్థమయ్యేలా చెప్తాను. సంఖ్యాకాండంలో మోయాబు స్త్రీలతో వాళ్ళు వ్యభిచారం చేశారట. మోయాబు స్త్రీలు అంటే ఎవరో తెలుసా? వాళ్ళ వస్త్రధారణ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, వాళ్ళ యొక్క రూపం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే మేకప్లు, లిప్స్టిక్లు, ఐబ్రోస్లు అన్నీ అప్పుడే ఆ కాలంలోనే మన వాళ్ళు చాలా జాగ్రత్తగా అట్లా మేనేజ్ చేశారనమాట. రంగులు అంగులు అన్నీ కూడా. వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సాంగత్యం చేసి తర్వాత వాళ్ళతో వ్యభిచరించారట. ఎవరు? ఇశ్రాయేలీలు. 23 ఒకరోజు హతమైపోవడానికి కారణం ఏంటి తెలుసా? మోయాబు స్త్రీలతో వాళ్ళు చేసిన వ్యభిచారం. మనం ఏం చేస్తాం తెలుసా? మనలో చాలామంది బహుశా శరీర సంబంధమైన వ్యభిచారం చేయలేకపోవచ్చు, చేయి ఉండకపోవచ్చు, కాకపోతే మోహపు చూపుతో చేసే వ్యభిచారం ఉంది. ఆకర్షణీయంగా ఎవరైనా కనబడ్డారనుకోండి, వాళ్ళ వైపు దృష్టి అలా ఉండిపోద్ది. ఆకర్షణీయంగా ఏదైనా కనబడింది అనుకోండి, దాని మీద కన్నులు అలా ఉండిపోతాయి. అది మొబైల్లో వచ్చే స్టేటస్ కావచ్చు, యూట్యూబ్లో కనబడే థంబ్నెయిల్ కావచ్చు, రోడ్డు మీద కనబడే పోస్టర్ కావచ్చు, లేదా అలా వెళ్ళిపోతున్న ఒక అసభ్యకరమైన వస్త్రధారణ కలిగిన స్త్రీ కావచ్చు. మన కంటి ముందు అనేకమైనవి పడతాయి, దాని గురించి మాట్లాడతలేదు, ఎందుకంటే మనం ఏమీ చేయలేం. ఈ లోకం భయంకరం కదా. కానీ నీవు దాన్ని ఒకసారి నీ కంటి ముందు పడడం వేరు, మరలా తిరిగి దాని వైపే తదేకంగా చూడటం వేరు. అది ఏదైనా కావచ్చు, తదేకంగా చూడటంగా. మోహపు చూపుకి మామూలు చూపుకి తేడా ఏంటంటే, మోహం అంటే తప్పుడు అభిప్రాయం కలిగిన చూపు. మామూలు చూపు అంటే జనరల్గా రోడ్డు మీద వెళ్ళిపోతాం, ఎవరో కనబడ్డారు, ఓకే అవుట్. కానీ ఒక తప్పుడు ఉద్దేశంతో, ఒక రాంగ్ ఉద్దేశంతో ఒక స్త్రీ పురుషుడిని చూసినా, ఏమంటే మోహపు చూపు పురుషుడికే కదండి రాశాడు, స్త్రీలు చూడొచ్చా అంటే, స్త్రీలు పురుషుని మోహపు చూపు చూసినా, పురుషులు స్త్రీల మోహపు చూపు చూసినా, నడి వయస్కులు వివాహమైన వాళ్ళు మోహపు చూపు చూసినా, వివాహమైన వాళ్ళు మరొకరిని మోహపు చూపు చూసినా, వ్యభిచారానికి తారతమ్యం లేదండి, వయసుతో తారతమ్యం లేదు. కామాతురత అనేది లోపల ఉన్నప్పుడు వయసుతో సంబంధం ఉండదు. ఆకర్షణీయంగా కనబడే ప్రతి దాని వైపు నీ కన్నులు వెళ్ళిపోతున్నాయంటే, నీ ఆలోచనలు వెళ్ళిపోతున్నాయంటే, నీ కన్నుల్ని నీ ఆలోచనని కంట్రోల్ చేయలేక నువ్వు మాటలు కలుపుతున్నావు అంటే, మాటలు వెనకాల చాటింగ్లు వెనకాల ఒక్క దినమందే 27,000 మంది చచ్చిపోయారంట. అంటే దేవుడి దృష్టిలో వ్యభిచారం అనేది ఎంత పెద్దో చూడండి. నువ్వు అనుకుంటావు దేవుడు ఏమంటలేదంటే దీన్ని సమర్థిస్తున్నాడేమో అని. దేవుడు సమర్థించడం ఏదో ఒక రోజు పెడతాడు స్పాటు, లేదా చనిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్తావు. అవసరమా? వివాహం కాని వాళ్ళు కాపాడుకోండి, దేవుడు మీకు ఇచ్చిన వదిలిటిని కాపాడుకోండి. వివాహం అయిన వాళ్ళు జాగ్రత్త. ఈ లోకం వ్యభిచారతరం అని చెప్పాడు దేవుడు. లోకంలో నీతి పోయింది, ఎథిక్స్ లేవు, వాయు వరుసలు కూడా తప్పిపోయారు. ఇలాంటి భయంకరమైన రోజుల్లో దేవునికి భయపడేవాడు ఎవడైనా ఉన్నాడా అని చూస్తున్నాడు దేవుడు. దేవునికి భయపడేవాడు ఎవడైనా ఉన్నాడా అని చూస్తున్నాడు. ఎందుకంటే మనుషులకు భయపడితే, మనుషులు ఉన్నప్పుడే తప్పించుకుంటాం, మనుషులు ఉన్నప్పుడే చెయ్యం. కానీ దేవునికి భయపడితే ఎవరున్నా లేకపోయినా మనం భయపడతాం. యోసేపు ఎవరికి భయపడ్డాడు? అక్కడ వాళ్ళ నాన్నగారు ఉన్నారా? వాళ్ళ అన్నయ్యలు ఉన్నారా? వాళ్ళ పాస్టర్ గారు ఉన్నారా? దేవుడు చూస్తున్నాడని భయపడి వెళ్ళిపోయాడు. వ్యభిచారం అనేది ఈ తరంలో పెరిగింది కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. మనం ఉన్న ప్రాంతంలో కూడా భయంకర వ్యభిచారం ఉంది. మీకు తెలీదా? మనం ఎలా ఉండాలి తెలుసా? అమ్మో, దీని విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు మనం కంటితోనే వ్యభిచారం అనుకుంటాం, కానీ దేవుని వాక్యం చెప్తుంది, మీ నోట బూతులైనా సరస్వక్తులైనా రానీయకుడి అన్నాడు. అది కూడా వ్యభిచారమే. నోటితో చేసే వ్యభిచారం, చూపుతో చేసే వ్యభిచారం మాత్రం కాదు. మన నోట ఏం రానివ్వకూడదు. బూతులు చాలా ఈజీగా బూతులు ఆడేస్తూ ఉంటారు మనలో చాలామంది. నీ నోట బూతు రాకూడదు, సరసోక్తులు రాకూడదు. ఉన్నటువంటి ఆమె మనకు వరసయ్య ఆమె అయినా సరే, దేవుని కోణంలో ఈ లోకపరంగా అయితే మరదలు, బావ, మేనగోళ్ళు, మేనత్త ఇలాంటివి ఉండొచ్చు. కానీ మనం లోకానికి వేరైన వాళ్ళం కదా. బైబిల్ పరిభాషలు ఎవరు? అందరూ దేవుని సంతానం. మనం అందరూ ఎవరు? అన్న చెల్లెళ్ళు. భార్య భర్తని, భర్త భార్యని తప్పించి మిగిలిన వాళ్ళు అందరి యొక్క దృష్టి ఎలా ఉండాలా? ఎంత భార్య చెల్లెలు అయితే మాత్రం నువ్వు వేరే విధంగా చూస్తే దేవుడు వేసేస్తాడు. నువ్వేదో అనుకుంటున్నావేమో, ఇది ఈ లోకంలో అయిపోవా అన్నీ. కానీ దేవుల్లో ఏంటో తెలుసా? దేవుల్లో మనమందరము సహోదరులం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. సహోదరి సహోదరులు, కొంతమంది ఎటకారలాడేటప్పుడు పెద్దవాళ్ళు ఎవరిని ఉంటే ఏమంటారు దాన్ని, పెళ్లి చేసుకుంటావా, ఎవరిని, తాతయ్యని పెళ్లి చేసుకుంటావా, మనవరాలతో అంటూ ఉంటారు. అది లోక సంబంధమైన వ్యభిచారం. అది లోక సంబంధమైన అదొక రకమైన సంతోషం. అది వాళ్ళకి డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుకోవడం, బూతులు మాట్లాడుకోవడం, సరస్వక్తులు మాట్లాడుకోవడం, ఇవేవి కూడా క్రైస్తవుడాని నోట రానివ్వకూడదు. నువ్వు అటువంటి వాటిని మాట్లాడుకునే వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోకూడదు, చెవులు ఇవ్వకూడదు నువ్వు. ఎందుకంటే వాళ్ళు వ్యభిచారం చేయడం ద్వారా 1 మంది 23,000 మంది సంహరించబడ్డారు, చనిపోయారు. బహుశా ఇటువంటి వ్యభిచారం మనలో ఏదైనా ఉందేమో చూసుకోండి. ఇక డైరెక్ట్ వ్యభిచారాలు ఉంటే ఇంకా వాళ్ళకి వందనాలు, వాళ్ళని ఇంకా నరకమే, ఇంకా వాళ్ళ గతి ఇంకొకటి ఏమీ లేదు. లేదా మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడు. కానీ ఒక చూపు ద్వారా కలిగేది కావచ్చు, మాటలు కలపడం ద్వారా కలిగేది కావచ్చు, చెవులతో వినేది కావచ్చు, హృదయంలో కొంతమంది అయితే తెలుసా, బైబిల్లో చెప్పబడి ఉంది, వారు కలలు కనుచు తమను అపవిత్రపరచుకుంటారంట. కలలు కంటూ అపవిత్రపరచుకోవడం అంటే వీడు ఎక్కడో ఎప్పుడో ఏదో చూస్తాడు, లేదా ఎక్కడో ఏదో చూస్తాడు, లేదా ఎవడో ఫ్రెండ్ ఏదో చూపిస్తాడు చెత్త, అది చూసిన తర్వాత అది మనసులో ఉండిపోద్ది కదా, ఈసారి కళ్ళు మూసుకుని వాటిని తలుచుకుంటూ కలలు కనుచు అపవిత్రపరచుకుంటారంట. కలలో వ్యభిచారం వస్తుందంటే అర్థం ఏంటి తెలుసా, నువ్వు మెలకువగా ఉన్నప్పుడు ఎక్కడో పాడైపోయావు, మెలకువగా ఉన్నప్పుడు ఎక్కడో నీ ఆలోచనలు పాడైపోయి, అందుకనే అది కలలో దేవుడు నీకు చూపించి, ఒరే బాబు నువ్వు మార్చుకొని పద్దని చెప్తున్నాడు. కొంతమందితో ఊహలతో తలంపులతో వ్యభిచారంలో ఉన్నారట. ఇశ్రాయేలు అయితే ఆ రోజు చేసిన వ్యభిచారానికి వాళ్ళు 23,000 మంది 1 మందే మరణించారు. ఈరోజు నీ కన్నులు దేన్ని చూస్తున్నాయి, నీ నోరు దేన్ని మాట్లాడుతుంది, నీ చెవులు వేటిని వింటున్నాయి, నీ హృదయంలో వేటిని ఆలోచిస్తూ ఉన్నావు, నీ అడుగులు నీ చేతులు ఎటువైపు వెళ్తున్నాయి ఒకసారి ఆలోచన చేసుకో. లేదంటే మాత్రం నీవు ఈ ఇశ్రాయేలు నశించిన రీతిగా నశించుటకు సిద్ధంగా ఉన్నావేమో. కొత్త నిబంధన సంఘమైన కొరింథీ సంఘంతో ఎందుకు ఇవి రాయించాడు తెలుసా, కొరింథీ సంఘంలో అక్కడ కూడా కొంతమంది వ్యభిచారులు ఉన్నారట, వాళ్ళకి బుద్ధి కలగడానికి మాట రాయించాడు.